నగరంలోని చెత్త మొత్తాన్ని ఒకే ప్రాంతానికి ఎలా తరలిస్తారంటూ ఈటెల రాజేందర్ అధికారులను నిలదీశారు. కాలుష్యం పెరిగిపోయి ప్రజల ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి జవహర్ నగర్ ప్రజలను ఈ నరకం నుంచి విముక్తులను చేయాలి అన్నారు. ప్రపంచ చరిత్రలో 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతి నిత్యం ఒకే దగ్గర జమ అయ్యేటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు. ఆ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని ప్రాసెస్ చేస్తామని చెప్పి గవర్నమెంట్తో ఏ రాజకీయ సంస్థ అయితే అగ్రిమెంట్ చేసుకుందో ఆ అగ్రిమెంట్లో రాసుకున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్ల 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. భూగర్భ జలాలంతా కూడా విషతుల్యమైపోయినాయి. లక్షల మంది చుట్టుపక్కల బతికేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం గాలిలో కలిసిపోయింది. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ అబార్షన్స్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ పశు సంపద కథమైపోయింది. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. పొల్యూషన్ నీళ్ళు రాకుండా, స్మెల్ రాకుండా, వేస్ట్ కాకుండా చేసే పద్ధతి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల దీని మీద కొట్లాడింది, కేసులు అయినాయి, ఇవాళ జైలు పాలైండ్రు. కానీ ఈసారి మాత్రం ఈ ప్రాంతంలో నేను కూడా ఎంపీగా గెలిచిన కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చేంత వరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉంది. దీని శాశ్వత పరిష్కారం చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తాం. 3,800 టన్నులు అని చెప్తాను, అది కూడా చేస్తున్న నాకు అనుమానం ఉంది. ఇలా మోర్ దెన్ 50% చెప్తా ఇక్కడే మళ్ళీ గుట్టలుగా పేరుకుంటుంది. ఇక్కడే లిక్విడ్ వాటర్ అంతా భూగర్భ జలాలు కలిసిపోతున్నాయి.